రైతు అంటే దేశానికి వెన్నుముక అంటారు. అసొంటి రైతు గొంతు నొక్కితే ఎట్లుంటది? ఆ గట్లనే ఉన్నది గీడ కూడా గీ ముచ్చట. మొన్నటి దాకానేమో రోజుల తరబడి చెప్పులు లైన్లలో పెట్టుకొని మరి యూరియా కోసం నిలబడ్డారు. ఇక కొత్తగా సర్కారు యాప్ తెచ్చింది. ఆ యాప్ ఏబట్టి చదువు రానోళ్లకు యాప్ల పెట్టుడు తెలియక మస్తు తిప్పలైతున్నాయని యాపే వద్దని రోడ్డెక్కి ధర్నా ఎత్తుండ్రు గిడగి అన్నలు. ఆ యాప్ ను రద్దు చేయాలని రైతన్న రోడ్డెక్కితే కాంగ్రెస్ సర్కార్ అడ్డుపడ్డది. కానీ ఇక్కడ అడగాల్సిన ముచ్చట ఏంటంటే యూరియా గురించి యాప్ ఎందుకు? సెల్ ఫోన్ వాడకం రాని ముసలి రైతన్నలు ఏం చెయ్యాలి? నెట్వర్క్ లేని పల్లెలల్లా ఎట్లా దరఖాస్తులు చేసుకోవాలి? ఎరువులు దొరకక పంట ఎండిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని అడుగుతున్నారు ఈ రైతన్నలంతా. యూరియా కోసం యాప్ పెట్టి రైతులను తిప్పలు పెడుతుండ్రని ఆ యాప్ను రద్దు చేయాలని వేలాది మంది రైతన్నలు రోడ్డెక్కిండ్రు. ఇక సర్కారేమో అడ్డం పడ్డది. ఎల్రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ అన్న ఆధ్వర్యంలో వేలాది మంది రైతన్నలు యూరియా వద్దు, పాత పద్ధతే ముద్దు అని ధర్నాకు దిగిండ్రు. కానీ ఏమైందంటే ధర్నా మొదలు పెట్టంగానే పోలీసులు వచ్చిండ్రు. మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ అన్నను అక్రమంగా అరెస్టు చేసి బిర్కూర్ పోలీస్ స్టేషన్ కు తరలిచ్చిండ్రు. యూరియా కోసం యాప్ ఎందుకు? సెల్ ఫోన్ వాడకం రాని ముసలి రైతన్నలు ఎట్లా అని వాడతారు? నెట్వర్క్ లేని పల్లెలల్లా ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి? డిజిటల్ ఇండియా అని సొసైటీల కాడ క్యూ కట్టిస్తే రైతుల పొలం పనులు ఎవరు చేస్తారు? ఎరువులు దొరకక పంటలు ఎండిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? రైతు వ్యతిరేక విధానాలు తెచ్చి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్కు రైతుల ఉసురు తప్పకుండా తలుగుతుందని బీఆర్ఎస్ నాయకులంతా మండుతున్నారు. ఇట్లా అరెస్టులతోటి రైతు గొంతు నొక్కలేరు. యూరియా సంచి కోసం రైతు కన్నీళ్లు పెడుతున్నాడు. సర్కార్ వెంటనే స్పందించి యాప్ విధానం రద్దు చేయాలి, లేకుంటే ఉద్యమం ఇంకెక్కువైతుందని చెప్పుకొస్తున్నారు రైతన్నలంతా.